గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ నేతల కొట్లాట గాంధీ భవన్ కు చేరింది. గాంధీ భవన్ లో గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్లో హామీ ఇచ్చారు. గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ నేతల కొట్లాట గాంధీ భవన్ కు చేరింది. గాంధీ భవన్ లో గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వ్యతిరేకంగా నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్ వద్ద నిరసన చేపట్టారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఆయన ప్రతిపక్షాలకు సహకరిస్తున్నాడని వాళ్ళంతా ఆరోపిస్తూ ఆయనను తొలగించాలని గాంధీ భవన్ లో ఈరోజు నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున వందలాది మంది కార్యకర్తలు వచ్చి నర్సారెడ్డి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అయితే ఆయనను తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని పట్టుబట్టారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో వారు ఫోన్ లో మాట్లాడారు. మేము అయితే అక్కడ జరుగుతున్న పరిణామాలను పరిశీలించి అతను చర్యలు తీసుకుంటామని మహేష్ గౌడ్ అయితే ఫోన్ లో హామీ ఇచ్చారు. అయితే నర్సారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, డిసిసికి అధ్యక్షుడిగా పనిచేశారు. మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయనకు పడినటువంటి శ్రేణులు కొంత ఆయనకు వ్యతిరేకంగా వచ్చి గాంధీ భవన్ లో ఆందోళన చేశారని చెప్పి నర్సారెడ్డి అనుచరులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ వర్గపోరు మరోసారి సిద్దిపేట జిల్లా వర్గపోరు అంతా గాంధీ భవన్ కు చేరింది. పెద్ద ఎత్తున జిల్లాలో ఎక్కడికక్కడ నిరసనలు అయితే ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో తమకు అవకాశాలు ఇచ్చేటువంటి ఛాన్స్ లేదన్నటువంటి భావనలో నర్సారెడ్డి వ్యతిరేక వర్గం గాంధీ భవన్ లో ఆందోళన చేసినట్టుగా నర్సారెడ్డి అనుచరులకు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.